Brand new Universal Crown Director M. Praveen Kumar and Renuka. నా పేరు ప్రవీణ్ కుమార్. నేను వచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే, ఈ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇంత చిన్న వయసులో అయితే ఎవరికి రాదు. మామూలుగా ఇది మా ఫాదర్ది. ఓకే, ఈ జాబ్ కంటే ముందు నేను డ్రై క్లీనింగ్ చేసేది. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు డ్రై క్లీనింగ్ చేసిన. అక్కడ ఇన్కమ్ ఎంత? తక్కువే. పొద్దున 5 నుంచి నైట్ 10 వరకు నాన్ స్టాప్ చేసేది. అక్కడ ఏం లేదు. తర్వాత మా ఫాదర్ ఎక్స్పైర్ జరిగింది. నేను జాబ్కి వెళ్తున్నా. మా మేడంకి చెప్పిన, మేడం మీరు కంటిన్యూ చేయండి దీని. ఇంకా ఈరోజు నా జీతం వచ్చేసి చాలా ఎక్కువ సార్, చెప్పలేకపోతున్నా. ఎంత అంటారంటే 22,000. మా మేడంకి వచ్చేసి 1,00,000 ఎంత మేడం? 98,000. ఓకే, మిగిలింది మా మేడం కంటిన్యూ చేస్తుంది. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే, నా పేరు రేణుక. నేను సంగారెడ్డిలో ఉంటాను. నేను ఈ ఫుల్ టైం బిజినెస్ స్టార్ట్ చేసిన. అక్కడైతే ఫుల్ స్టాప్ పెట్టేసిన. అప్పుడప్పుడు పోతున్నా డ్రై క్లీనింగ్కి అయితే. సో పని నాకు ఇంత మంచి, నా ఫస్ట్ నన్ను కన్న తల్లిదండ్రులకు, అదేవిధంగా నాకు ఈ దాకా తెచ్చిన మా అప్లయన్స్కి, నాకు చదువు నేర్పిన గురువులకు అందరికీ ధన్యవాదాలు. మామూలుగా స్నేహం ఏం చేస్తుందంటే కొంచెం చెడగొట్టే స్నేహం ఉంటుంది, కొంచెం మంచి చేసే స్నేహం ఉంటుంది. కానీ మా గ్రేట్ అప్లైన్ ప్రభాకర్ సార్, మా స్నేహం ఒక 18 సంవత్సరాల నుంచి పరిచయం. మా సార్ వాళ్ళకి చెప్తున్న సమయంలో ఇట్లా ఉంటుందమ్మా చేసుకుందామని చెప్పేసి మా సార్కి పరిచయం చేయడం జరిగింది. నా తోబుట్టువులు నా అన్న ఒక్కడు, కానీ అన్న ఒక సపోర్ట్ మాత్రమే, కానీ లైఫ్ని ఇచ్చింది మాత్రం మా ప్రభాకర్ సార్ బిగ్ గ్రౌండ్ అప్లాస్ అండి. థ్యాంక్స్ అండి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. మేము మామూలుగా మా గ్రేట్ అప్లైన్ మల్లేష్ పరల్లి సార్ కూడా మేము సెకండ్ హ్యాండ్లో కార్ తీసుకుంటామంటే వద్దమ్మా ఇక్కడనే తీసుకుంది కార్ అని చెప్పేసి మేము సెకండ్ హ్యాండ్లో కార్ కూడా తీసుకోవాలనుకున్నాం. కానీ అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేసి ఇక్కడ 11 లక్షల కార్ కూడా తీసుకోవడం జరిగింది. లేడీస్కి ఒకటే చెప్తున్నా, మనం 4 గోడల మధ్యలో నలిగే కన్నా మంచి అవకాశం ఉంది మన వెస్టేజ్. కట్నం కోసం ఎంతోమంది బాధపడుతున్నారు. ఆ కట్నం ఎక్కడ ఉందంటే మన వెస్టేజ్ తల్లిదండ్రులు అందరికీ ఉంది అవకాశం. ఇక్కడ ఎంత కట్నం కావాలంటే అంత కట్నం కూడా మనం రివర్స్ చేయొచ్చు మన హస్బెండ్లకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. ఎక్కువ టైం లేదు. థ్యాంక్ యూ సార్. నాకు కూడా మస్తు హేళన చేసిండ్రు, నవ్విండ్రు. ఇదేమో పట్టిందంట మీకు ఎవడలు అని చెప్పడం జరిగింది. కానీ నన్ను ఎంతెంత హేళన చేసిర్రు. వాళ్ళు కూడా మీ కోడలు ఈ పని చేస్తుంది కదా అని చెప్పేసి అనడం వరకే ఆగింది. మా అత్త కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేసింది. తర్వాత మీ కోడలు ఏమో చేస్తుందంట కదా, నాకు కూడా మా కోడలికి కూడా చెప్పండి అని చెప్పడం జరిగింది. మనం ఇక్కడ నమ్మకమైన ఇన్వెస్ట్మెంట్. ఎస్ అనే వాళ్ళు ఎస్ అంటారు, నో అనే వాళ్ళు నో అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ జైరాబాద్లో బస్ ఎక్కుతాము, సంగారెడ్డిలో దిగాలి. ఎంతమంది ఎక్కుతుంటారు, ఎంతమంది దిగుతుంటారు. దిగే వాళ్ళు దిగుతూనే ఉంటారు, వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటుంది. మన బస్సు ప్రయాణం లాంటిది మన బిజినెస్. అందరికీ ఉందండి అవకాశము. టైం లేదని అనుకుంటున్నారు. నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసరికి 32 రూపీస్. నా హైయెస్ట్ చెక్ వచ్చేసరికి 1,98,000. ఒక సొంత ఇల్లు, గవర్నమెంట్ జాబ్ ఉంది అంటే చాలు. ఏం చేస్తారు, హాయిగా తిని కూర్చుంటాం అంటారు. కానీ నాకు సొంత ఇల్లు ఉంది, జాబ్ ఉంది.
కానీ నేను మళ్ళీ ఎంచుకున్నా. అక్కడ కళలు సాకారం అయితలేవు. జాబ్ అంటే తెలుస్తుందా విలువైంది అనేది. ఇంకోటి ఏంటంటే సర్వీస్ బుక్లో మా పేరు ఎక్కిందో ఎక్కలేదో కానీ ఇక్కడ వెస్టేజ్ వచ్చేసరికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ సర్వీస్ బుక్ ఉంటుంది కదా, కానీ సక్సెస్ ప్రొఫైల్ బుక్లో నా పేరు ఎక్కింది. అది నాకు సంతోషంగా ఉంది. చాలా నా జన్మకి ఇది ధన్యము. ఇంత మంచి ఇంకొకటి ఏంటంటే మా మామ అండ్ మా నాన్న ఇద్దరు చూస్తే ఇంకొంచెం సంతోషం అనిపించేది, కానీ వాళ్ళిద్దరు చూడలేకపోయారు. నా కట్నము 50,000 ఇచ్చిన మా అమ్మ వాళ్ళు, కానీ ఆ కట్నం కూడా వద్దు, నేను ఫ్రీగా చేసుకుంటా అన్నాడు మా మామ. కానీ అయినా కానీ అక్కడ మా మామ మా కళ్ళని చూడలేకపోయింది. అదొక చిన్న బాధ మాత్రమే. ఫ్రీగా చేసుకుంటాను, మా కొడుకుకు నచ్చింది చాలు నేను చేసుకుంటాను అన్నాడు. అందుకని చెప్పేసి ఆ కళ్ళలు 50,000కు 2 లక్షలు. ఇక్కడ చూడండి, ఇక్కడ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.